everyone, English teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. మనం ప్రతిరోజు చాలా రకాల వర్డ్స్ అండ్ షార్ట్ సెంటెన్సెస్ని యూస్ చేస్తూనే ఉంటాం కదా. అయితే ఈరోజు వీడియోలో మనం యూస్ చేస్తూ ఉండే చాలా రకాల వర్డ్స్ అండ్ షార్ట్ సెంటెన్సెస్ నుండి మరికొన్నింటిని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా కొన్ని ఎగ్జాంపుల్స్తో చూసేద్దాం. సో మీరైతే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. మీరు చేసే ఈ లైక్ ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు ఇంగ్లీష్ టీచర్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. ఇప్పుడైతే నేను మిమ్మల్ని ప్రీవియస్ వీడియోలో అడిగినట్టు క్వశ్చన్స్ ఉన్నాయి కదా, వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఎవరొచ్చారు. దీన్ని మనం ఇంగ్లీష్లో హూ కేమ్ ఈ విధంగా అడుగుతాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ ఈ టైంలో బయటికి ఎందుకు వెళ్ళావు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వై డిడ్ యూ గో అవుట్ అట్ దిస్ టైమ్ ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడైతే ఈ వీడియోలో మీకోసం 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా. వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ ఈ పిక్చర్లో కనిపిస్తున్నది మీలో చాలామందికే తెలిసే ఉండొచ్చు. వీటిని మనం అవిసె గింజలు అని అంటూ ఉంటాం. అయితే అవిసె గింజలని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇప్పుడు మీకోసం సెకండ్ క్వశ్చన్. నాకు ఎవరూ ఏమీ చెప్పలేదు. ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఎలా చెప్తారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు తెలియచేయండి. ఇదే విధంగా మీ సపోర్ట్ని ఎప్పుడు మీ లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా తెలియచేస్తూనే ఉండండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్ ఈజ్ ఎందుకంత చిరాకు. ఎవరైనా బాగా చిరాకు పడుతూ ఉన్నప్పుడు ఇలా అడుగుతూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో వై ఆర్ యూ సో ఇరిటేటెడ్. Why are you so irritated? ఈ విధంగా అడుగుతాం. Let's have some examples now. First one is, if you get irritated at every little thing, no one can tolerate your irritation. If you get irritated at every little thing, no one can tolerate your irritation. అంటే నువ్వు ప్రతి చిన్న విషయానికి కూడా చిరాకు పడిపోతూ ఉన్నట్లయితే నీ చిరాకుని ఎవరు సహించలేరు లేదా ఎవరు భరించలేరు అని. Another example, what will you gain if you are angry with me? What will you gain if you are angry with me? అంటే నువ్వు నాతో కోపంగా ఉన్నట్లయితే లేదా నీకు నా మీద కోపం వస్తే నీకు ఏం లభిస్తుంది లేదా నీకు ఏం వస్తుంది అని. అదే నీ కోపాన్ని నా మీద కాదు వేరొకరిపై చూపించు. ఈ విధంగా చెప్పాలనుకుంటే డోంట్ షో యువర్ యాంగర్ ఆన్ మీ, షో ఇట్ ఆన్ సమ్వన్ ఎల్స్ ఈ విధంగా చెప్తాం. నౌ ద సెకండ్ వన్ ఈజ్ వచ్చావా లేదా లేదా నువ్వు వచ్చావా లేదా ఇలా అడుగుతూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డిడ్ యూ కమ్ ఆర్ నాట్, డిడ్ యూ కమ్ ఆర్ నాట్ ఈ విధంగా అడుగుతాం. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ వై ఆర్ యూ లయింగ్ టు మీ వితౌట్ కమింగ్ యెట్. వై ఆర్ యూ లయింగ్ టు మీ వితౌట్ కమింగ్ యెట్ అంటే నువ్వు ఇంకా రాకుండా నాకు అబద్ధాలు ఎందుకు చెప్తున్నావు అని. వితౌట్ కమింగ్ అంటే రాకుండా అని, లయింగ్ అంటే అబద్ధాలు చెప్పటం అని. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్ వై డిడ్ యూ ఆస్క్ మీ టు కమ్ బిఫోర్ యూ కేమ్ హియర్. వై డిడ్ యూ ఆస్క్ మీ టు కమ్ బిఫోర్ యూ కేమ్ హియర్ అంటే నువ్వు ఇక్కడికి రాకముందే నన్ను రమ్మని ఎందుకు పిలిచావు అని. నౌ ద థర్డ్ వన్ ఈజ్ లేట్ ఎందుకు లేదా ఆలస్యం ఎందుకు లేదా ఎందుకు ఆలస్యం ఇలా అడుగుతూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో వై ద డిలే, వై ద డిలే ఈ విధంగా అడుగుతాం. డిలేయింగ్ అంటే ఆలస్యం చేయడం లేదా లేట్ చేయడం అని. ఫర్ ఎగ్జాంపుల్, ఈవెన్ దో యూ వోకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, వై డిడ్ యూ కమ్ సో లేట్. ఈవెన్ దో యూ వోకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, వై డిడ్ యూ కమ్ సో లేట్ అంటే నువ్వు ఉదయం త్వరగా నిద్ర లేచినప్పటికీ కూడా నువ్వు ఎందుకు ఆలస్యంగా వచ్చావు అని. ఈవెన్ దో అంటే అయినప్పటికీ లేదా అయినా కూడా అని. అనదర్ ఎగ్జాంపుల్, వై డూ యూ ఫీల్ గ్రేట్ అబౌట్ బీయింగ్ లేట్ ఫర్ ఎవ్రీథింగ్. వై డూ యూ ఫీల్ గ్రేట్ అబౌట్ బీయింగ్ లేట్ ఫర్ ఎవ్రీథింగ్ అంటే నువ్వు ప్రతిదానికి లేట్ అయినందుకు లేదా లేట్గా ఉన్నందుకు ఎందుకు గొప్పగా ఫీల్ అవుతావు అని. చాలామంది ఇలా ఉంటారు కదా. నౌ ద ఫోర్త్ వన్ ఈజ్ తెలియదనుకుంటా, ఆమెకి లేదా అతనికి తెలియదనుకుంటా ఇలా అంటూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ థింక్ షీ డజంట్ నో ఆర్ ఐ థింక్ హీ డజంట్ నో
ఈ విధంగా చెప్తాం. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ని కూడా చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఐ థింక్ షీ డెంట్ అండర్స్టాండ్ వాట్ టు సే సో షీ సెడ్ సంథింగ్. ఐ థింక్ షీ డెంట్ అండర్స్టాండ్ వాట్ టు సే సో షీ సెడ్ సంథింగ్ అంటే ఆమెకి ఏం చెప్పాలో అర్థం కాలేదనుకుంటా, అందుకే ఆమె ఏదో ఒకటి చెప్పేసింది అని. ఇంకొక ఎగ్జాంపుల్ I asked her everything but she didn't know anything so she didn't tell me anything. I asked her everything but she didn't know anything so she didn't tell me anything అంటే నేను ఆమెని అన్నీ అడిగాను కానీ ఆమెకి ఏమీ తెలీదు, అందుకే నాకు ఏమీ చెప్పలేదు అని. నౌ ద ఫిఫ్త్ వన్ ఈజ్ తెలిసినా కూడా లేదా తెలిసి కూడా. ఇది కూడా చాలా సందర్భాల్లోనే యూస్ చేస్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఈవెన్ ఇఫ్ యూ నో ఆర్ ఈవెన్ ఇఫ్ ఐ నో ఈ విధంగా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ షీ నోస్ అబౌట్ ఆల్ దీస్ ఫైట్స్ బట్ షీ డజంట్ సే ఎనీథింగ్. షీ నోస్ అబౌట్ ఆల్ దీస్ ఫైట్స్ బట్ షీ డజంట్ సే ఎనీథింగ్ అంటే ఆమెకి ఈ గొడవలన్నింటి గురించి తెలుసు కానీ ఆమె ఏమీ చెప్పదు అని. అనదర్ ఎగ్జాంపుల్ even though she knew everything about him she didn't tell me anything. Even though she knew everything about him she didn't tell me anything అంటే ఆమెకి అతని గురించి అన్నీ తెలిసినప్పటికీ కూడా నాకు ఆమె ఏమీ చెప్పలేదు అని. even though she knew everything అంటే ఆమెకి అన్నీ తెలిసినప్పటికీ కూడా అని. Now the sixth one is కుదురుతుందా లేదా వీలు పడుతుందా, దీన్నే సాధ్యమవుతుందా ఇలా అడుగుతూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఇజ్ ఇట్ పాసిబుల్, ఇజ్ ఇట్ పాసిబుల్ ఈ విధంగా అడుగుతాం. దీనినే ఇజ్ ఇట్ గోయింగ్ టు హ్యాపన్ ఇలా కూడా అడగొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వుడ్ ఇట్ బీ పాసిబుల్ ఫర్ యూ టు కమ్ విత్ మీ దిస్ ఈవినింగ్. వుడ్ ఇట్ బీ పాసిబుల్ ఫర్ యూ టు కమ్ విత్ మీ దిస్ ఈవినింగ్ అంటే నీకు ఈరోజు సాయంత్రం నాతో రావడం కుదురుతుందా లేదా నీకు ఈరోజు సాయంత్రం నాతో రావడం వీలు పడుతుందా అని. అనదర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ వర్క్ టుడే సో ఐ కాంట్ కమ్ అవుట్ విత్ యూ అట్ ఆల్. ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ వర్క్ టుడే సో ఐ కాంట్ కమ్ అవుట్ విత్ యూ అట్ ఆల్ అంటే నాకు ఈరోజు చాలా పనుంది, అందుకే నేను ఈరోజు నీతో బయటికి అస్సలు రాలేను అని. నెక్స్ట్ వన్ ఈజ్ వెళ్తే బాగుండు లేదా వెళ్తే బాగుంటుంది ఇలా అనుకుంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఇట్ వుడ్ బీ నైస్ టు గో, ఇట్ వుడ్ బీ నైస్ టు గో ఈ విధంగా చెప్తాం. ఇట్ వుడ్ బీ నైస్ అంటే బాగుంటుంది అని. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ వన్ వెంట్ దేర్ అండ్ ఆఫ్టర్ సీయింగ్ దాట్ ఐ థాట్ ఇట్ వుడ్ బీ గుడ్ ఇఫ్ ఐ వెంట్ దేర్ టూ. ఎవ్రీ వన్ వెంట్ దేర్ అండ్ ఆఫ్టర్ సీయింగ్ దాట్ ఐ థాట్ ఇట్ వుడ్ బీ గుడ్ ఇఫ్ ఐ వెంట్ దేర్ టూ అంటే అక్కడికి అందరూ వెళ్ళారు, అది చూసిన తరువాత నేను కూడా అక్కడికి వెళ్తే బాగుంటుందని నాకు అనిపించింది అని. ఇంకొక ఎగ్జాంపుల్ ఇట్ వాజ్ బెటర్ దట్ ఐ డెంట్ గో దేర్. ఇట్ వాజ్ బెటర్ దట్ ఐ డెంట్ గో దేర్ అంటే నేను అక్కడికి వెళ్ళకపోవడమే మంచిదయింది అని. నౌ ద లాస్ట్ వన్ ఈజ్ ఏమైందో కనుక్కో. ఇది కూడా చాలా ఫ్రీక్వెంట్గానే అంటూ ఉంటాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఫైండ్ అవుట్ వాట్ హ్యాపెండ్. ఫైండ్ అవుట్ వాట్ హ్యాపెండ్ ఈ విధంగా అడుగుతాం. ఫైండ్ అవుట్ అంటే కనుక్కో లేదా కనుక్కోండి అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఫైండ్ అవుట్ క్విక్లీ వై షీ ఈస్ క్రయింగ్ అండ్ టెల్ మీ. ఫైండ్ అవుట్ క్విక్లీ వై షీ ఈస్ క్రయింగ్ అండ్ టెల్ మీ అంటే ఆమె ఎందుకు ఏడుస్తుందో త్వరగా కనుక్కొని నాకు చెప్పండి లేదా త్వరగా కనుక్కొని నాకు చెప్పు అని. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 2 ఈజ్ I don't know how to do all this, so I asked you to find it all. I don't know how to do all this, so I asked you to find it all. అంటే నాకు ఇదంతా లేదా ఇవన్నీ ఎలా చేయాలో తెలియదు, అందుకే నేను నిన్ను ఇవన్నీ లేదా అవన్నీ కనుక్కోమని చెప్పాను అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే you will become a better and fluent English speaker. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి.
We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing, and keep supporting Tinglish Teacher. Have a good day. Bye bye.